సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కార్ నిజస్వరూపం బట్టబయలు 386 ఎంఓయూలు 13 లక్షల కోట్ల పెట్టుబడులు 6.07 లక్షల మందికి ఉపాధి కల్పనంటూ డబ్బా ఒక్క పరిశ్రమల శాఖే 99 ఎంఓయూలు 3,38,054 కోట్ల పెట్టుబడులు 2,29,259 ఉద్యోగాలట రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని కంపెనీలు ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి వెనక్కి పరిశ్రమల శాఖలో 18 ఎంఓయూలే అమలు పెట్టుబడులు 5,710 కోట్లు ఉద్యోగాలు 9,158 ఆర్టీఐ దరఖాస్తు ప్రభుత్వం చెప్పిన మాట ఇది ఇతర శాఖల ఎంఓయూలపై గప్చుప్ అయినా జగన్ పదే అబద్ధాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇక్కడే ఇందాకనే చెప్పాను కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక అబద్ధాన్ని అసూగా అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సాక్షి దానికి కౌంటర్ చేసే పని చేస్తుంది. అదాని పెట్టిన పెట్టుబడి ఏమైపోయింది, అంబానీ పెట్టిన పెట్టుబడి ఏమైపోయింది, బజాంకాలు ఎక్కడికి పోయారు, ఇకహోమా ఎక్కడికి పోయింది, ఏసీల తయారీ కంపెనీలన్నీ ఎక్కడికి పోయినాయి, ఇవన్నీ ఎక్కడికి పోయినట్టు. ఇంకోటి పోనీ చంద్రబాబు గారు ఎంత చెప్పారు అప్పుడు 20 లక్షల కోట్ల పెట్టుబడి ఎన్ని వచ్చినాయి అప్పుడు 57,000 కోట్లు, వీళ్ళు చెప్పింది 13,000 కోట్లు, వీళ్ళు చెప్తుంది 2.5 లక్షల కోట్లు. ఓకే, నేను పోనీ 1,00,000 కోట్లు అయితే వచ్చి ఉండాలి కదా. కనబడుతున్నారు కదా అంబానీలు బజంకాలు ఇట్లాంటిది. కర్నూలు కడప జిల్లాల్లో పరిశ్రమలు ఎవరైనా ఊహిస్తారా? కొప్పర్తి లాంటి చోట ఎవరైనా ఊహించారా? గతంలో జరగలేదు కదా, ఇప్పుడు జరిగింది కదా. కానీ ఆ వచ్చిన కంపెనీల పేరు సచ్చినా రాయరు, వీళ్ళు రాని దాని గురించినే రాస్తారు. అదే చంద్రబాబు గారి దాంట్లో 20 లక్షల కోట్లు అని చెప్పి ఆయన టైంలో వచ్చింది. ఇప్పటికీ ఆయన చూపించుకునేది అటు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు దాకా కియా పరిశ్రమ ఒక్కటి, అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆంధ్రాకు వచ్చినటువంటి పరిశ్రమ. కానీ పరిశ్రమలన్నీ నిన్న లోకేష్ గారు చెప్పినట్టు 15 రోజులకు ఒక్కొక్క పరిశ్రమ వచ్చిందంట. మరి అవన్నీ అడిగిపోయినాయి. అదే ఇక్కడ విచిత్రం. ఆంధ్రప్రదేశ్లోని మధ్యతరగతి విద్యావంతుల్ని మోసం చేయడానికి ఉద్దేశించినటువంటి పత్రికల్ని వాడేసుకుంటున్నటువంటి వైనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దాన్ని మనం